ఏడు చేపల కథ. ఒకప్పుడు ఒక అందమైన రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 7 మంది కుమారులుండేవారు. ఆ యువరాజులకు కలిసి చిన్న చిన్న సాహసాలు చేయడం చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం వారు దగ్గరలో ఉన్న నది దగ్గరకు చేపలు పట్టడానికి వెళ్లారు. వారు ఆనందంగా గాలాలు నీటిలో వేశారు. కొంతసేపటికి వారు 7 చేపలు పట్టుకున్నారు. యువరాజులు చాలా సంతోషపడ్డారు. పెద్ద యువరాజు అన్నాడు, ఇవన్నీ ఇంటికి తీసుకెళ్లి ఎండలో ఆరబెట్టేద్దాం. అందుకే వారు చేపలను రాజభవనం తోటలో ఎండలో పెట్టారు. కొంతసేపటి తర్వాత యువరాజులు మళ్లీ వచ్చి చూశారు. ఆశ్చర్యమేమిటంటే 6 చేపలు బాగా ఎండిపోయాయి. కాని ఒక చేప మాత్రం ఇంకా తడిగా ఉంది. చిన్న యువరాజు ఆశ్చర్యంగా చేపనడిగాడు, చిన్న చేప, నువ్వు ఎందుకు ఎండిపోలేదు? చేప చెప్పింది, నాపై పొడవైన గడ్డి పడింది, అందుకే నేను ఎండిపోలేదు. అప్పుడు యువరాజు గడ్డినడిగాడు, గడ్డి, నువ్వు ఎందుకు చేపను కప్పేశావు? గడ్డి చెప్పింది, ఆవు నన్ను తినలేదు, అందుకే నేను పెద్దగా పెరిగాను. అప్పుడు యువరాజు ఆవునడిగాడు, ఆవు, నువ్వు గడ్డినెందుకు తినలేదు? ఆవు చెప్పింది, నన్ను పొలానికి తీసుకెళ్లలేదు, అందుకే నేను తినలేదు. తరువాత యువరాజు కాపరిని అడిగాడు, కాపరి, నువ్వు ఆవును పొలానికి ఎందుకు తీసుకెళ్లలేదు? కాపరి చెప్పాడు, నా చిన్నబిడ్డ ఏడుస్తూ ఉండింది, అందుకే వెళ్లలేకపోయాను. అప్పుడు యువరాజు ఆ చిన్నబిడ్డనడిగాడు, నువ్వెందుకేడిచావు? బిడ్డ చెప్పింది, ఒక చీమ నన్ను కుట్టింది, అందుకే నేనేడిచాను. అప్పుడు యువరాజు ఆ చిన్న చీమనడిగాడు, చీమా, నువ్వు బిడ్డనెందుకు కుట్టావు? చీమ చిన్నగా చెప్పింది, ఎవరో నా చీమల గుట్టలో వేళ్లు పెట్టాడు, అందుకే నేను కుట్టాను. ఇది విన్న యువరాజులు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నారు. చిన్న సమస్య వెనుక కూడా చాలా కారణాలుండవచ్చు. చిన్న యువరాజు నవ్వుతూ అన్నాడు, ఏదైనా విషయం జరిగితే నిజమైన కారణం తెలుసుకోకుండా ఎవ్వర్నీ తప్పుపట్టకూడదు. ఆ రోజు అందరూ ఒక మంచి పాఠం నేర్చుకున్నారు. నీతి: ఏదైనా సమస్యకు నిజమైన కారణం తెలుసుకోకుండా ఎవ్వర్నీ తప్పుపట్టకూడదు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.